హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. వాళ్ళు మీకు దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దోసకాయ తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దీన్ని బుడంకాయ అని కూడా అంటారు, కొంతమంది దోసకాయ అంటారు దీన్ని. ఈ దోసకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న కడాయి వేడి చేసుకుని దాంట్లో 2 స్పూన్ల నూనె వేసుకోండి. దాంట్లో 1 స్పూన్ మినపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు వేసి బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత దీన్ని బాగా చల్లారనిద్దాం. దీన్ని మనం తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు వేసేసుకుందాము. తర్వాత దీంట్లో రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి నేను. దీన్ని మనం ఫస్ట్ అయితే మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. మనం ఈ పేస్ట్ని మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ ఎండుమిరపకాయల పేస్ట్, మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ వేసి బాగా చేత్తో కలిపేయండి. మిక్సీలో వేసేస్తే ముక్కలు చితికిపోతాయి, అందుకని మనం ఇలా చేత్తో కలుపుకుంటే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ.